90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గురుగారు నమస్తే అమ్మా. ప్రతి ఆడపిల్ల మెచ్యూరిటీ తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటారు? ఎందుకంటే అప్పుడు దాకా చిన్నపిల్లలా ఉన్న ఆడపిల్ల ఒక్కసారిగా తన స్టేజ్ మారుతూ ఉంటుంటుంది. తెలియకుండానే కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ స్థితి ఎక్కువగా ఉంటుంది. అర్థం కాని పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పుడున్న ఆడపిల్లలకైతే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియదు. కొన్ని పరిస్థితుల కారణాల రీత్యా, ఆహార అలవాట్ల రీత్యా ఒక ఏజ్ కంటే ముందే మెచ్యూరిటీ అనేది మనం వచ్చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఏ విషయాలని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఆడపిల్ల ఆడదిగా మారేటువంటి కన్వర్షనే మెచ్యూరిటీ. ట్రూ. పిల్ల అన్నాం, చెట్లు ఎక్కుద్ది, గోడలు ఎక్కుద్ది, దూకుద్ది. మాకు పల్లెటూరులో ఉంటారు. మేము చిన్నప్పుడు ఆడపిల్లలతో ఆడుకునేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత ఒక అమ్మాయి వచ్చేది కాదు. ఏందా అని అడిగితే మా ఇంట్లో అడిగాం, అమ్మాయి రావట్లేదమ్మా అంటే మూసుకొని ఉండు, ఏంటా ప్రశ్న అనేవాళ్ళు. తర్వాత అర్థమైంది మాకు పెద్ద కొద్ది అమ్మాయి మెచ్యూర్ అయింది. అప్పటి నుంచి ఇంకా పిల్లలతో కలవనీరు అని. ఇక్కడ ఎందుకు అని ఒక సూక్ష్మమైన లోతైన విషయం ఉంది. ఫస్ట్ మెచ్యూరిటీ అనే దాని గురించి రెండు విషయాలు: బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, సోషల్ చేంజెస్. ఆడపిల్లలో మెచ్యూరిటీ అనేటువంటి స్థాయి ఒక సర్టన్ యుక్త వయసులో జరుగుతుంది. జనరల్గా 10+ ఆర్ 12+, మ్యాక్సిమం 15 బిలో. 10 to 15 మించి జరిగిపోవాలి. కానీ దురదృష్టం తల్లులు వినండి బాగా, గురువుగా చెప్తున్నా మీకు. మీరు తిట్టుకున్నా, నెగిటివ్ కామెంట్లు పెట్టినా నాకు ఇష్టమే. మీరు చేసే కొన్ని తప్పుల వల్ల అదేంటో తెలియని వయసులో 7-8 ఏళ్లకే ఆడపిల్లలు 9 లోపలే, ముఖ్యంగా 10 లోపల ఈ మధ్య ఎక్కువ మంది పిల్లలు పెద్ద మనిషి అవుతారు. అమ్మలు బాగేనండి, దానికి కారణం ఏంటో నేను చెబుతా. మన ఫుడ్డు. 2, సరిపడ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఫస్ట్ అది క్లారిటీ చేసుకోండి. ఫుడ్డు అనగానే 2 విషయాలు చెప్తా. ఈ బాడీని వ్యవస్థని, శారీరక వ్యవస్థని జరిగే చేంజెస్కు అనుకూలమైన ఆహారం మనం పెట్టట్లా. ఏదైతే ఉద్వేగమును, రజోతత్వమును, ఎర్లియర్ మెచ్యూరిటీని కలిగించేటువంటి హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చిన పాలుని తెచ్చి పిల్లలకు పోస్తున్నాం. ఆటోమేటిక్గా మన శరీరంలో కూడా ఆ హార్మోన్స్ అన్నీ ఏమైపోతుందంటే అడ్వాన్స్డ్ మెచ్యూరిటీ కలగా మారిపోయి అదంటే ఏంటో అవగాహన లేని వయసులోనే పిల్లలకి భయపడి మాయమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. తల్లిదండ్రులు ముందు మార్చండి. స్వచ్ఛమైన పాలు, ముఖ్యంగా పిల్లల్లో బాగా ఎర్లియర్ మెచ్యూరిటీ రావడానికి పాలు, ఈ ప్యాకెట్ పాలు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని నేను చెప్పను. గేదె పాలు తెచ్చి, అది కూడా సేఫ్ ఇంజెక్షన్లు లాంటి పాలు, ఎక్కువ వచ్చే ఈల్డింగ్ ఎక్కువ ఇచ్చేటువంటి పాలు కాకుండా న్యాచురల్గా పాలు ఇచ్చే గేదెవి మాత్రమే తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టండి. హార్మోన్స్ అంటే తక్కువ వయసులోనే, తక్కువ కాలంలోనే తొందరగా పెరిగేటువంటి ద్రాక్షాలు, పప్పాయలు, పుచ్చకాయలు చేస్తే పంటలు ఉన్నాయి, ఎరువులు, అవి వేసినవి మీరు పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది సైంటిఫికల్గా కూడా గమనించిన విషయం. ఎంతోమంది శాస్త్రజ్ఞులు వీటిని చెబుతున్నారు కూడా. అందుకే మెంటల్గా కూడా పిల్లలు, కొంతమంది పూర్వంలో 10 ఏళ్ళకు ఉన్న పిల్లగాడికి ఇప్పుడు 7 ఏళ్ళకి ఆ మెంటల్ మెచ్యూరిటీ కూడా వచ్చేస్తుంది అడ్వాన్స్డ్గా. అంటే ఇవన్నిటికి కారణం మన ఆహారం. 2, శారీరక వ్యాయామం. నేను ఆడినంత మా పిల్లలు ఆడట్లా. ఫిజికల్గా ఏ గేమ్ లేదు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో రోజు మెచ్యూర్ కాకముందు ఉదయం 50, సాయంత్రం 50 లేదా 100 స్కిప్పింగ్ చేయించండి. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషనల్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేయగలిగే ఏకైక వ్యాయామం తాడాట, అంటే స్కిప్పింగ్ అంటారు. ఇవాళ పెద్ద పెద్ద ప్లేయర్సు వాళ్ళు స్కిప్పింగ్ ఆడాలి, మగోళ్ళైనా ఆడోళ్ళైనా. అంటే మన హార్మోన్స్ని, గ్లాండ్స్ని, మజిల్స్ని, బోన్స్ని, విటమిన్స్ని, శరీర రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి, రసాయన మరియు శ్వాసకోశ స్థితులని అన్నిటినీ ఏకతాటి మీదుగా శరీరాన్ని కదిలించి వైబ్రేషన్ చేయించగలిగే అద్భుతమైన సాధన సూర్య నమస్కారములు మరియు తాడాట 2 ఉన్నాయి. ఆ సూర్య నమస్కారాలు లేవు, తాడాట లేవు. ఈ 2 ఫస్ట్ తల్లిదండ్రులు మార్పు తెచ్చి పిల్లల్ని ఇవి చేయించాకే దినచర్యలో ఏదైనా పెట్టండి, ఎక్కడికైనా పంపండి. దిస్ పాయింట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ అమ్మడిగిన పాయింట్, అప్పుడు జాగ్రత్తలు ఏంటి, అసలు తల్లి ఎలా చెప్పాలి, ఇంటి పట్ల, ఇరుగు పొరుగు పట్ల, సమాజం పట్ల తను ఎగిరే ఎగురుడు, తినే తిండి, నలుగురితో ఉండే విధానంలో ఉన్న సమస్యలేంది. ఈ అవగాహన లేని ఈనాటి ఆడపిల్లలు ఈ మధ్య ఒక ఇంటికి నేను అమ్మాయి మెచ్యూర్ అయింది గురువుగారు, ఈరోజు దీపం పెట్టి అమ్మాయి చేతిలో పసుపు పెట్టి మీరు వచ్చి కొంచెం అక్షింతలు వేయండి అన్నారు.
సరే పోయేటికల్లా అమ్మాయికి ఏదో స్నానం చేసి బట్టగడి తెచ్చే లోపల కూర్చున్నాను. ఈ లోపల ఒకడు వచ్చి బెల్లు కొట్టాడు. తలుపు తీయగానే జొమాటో వాడు ఏం తెచ్చాడంటే పిజ్జా తెచ్చాడు. వాళ్ళ అమ్మ అంది, ఎవరు చేశారు పక్కింటూ? కాదమ్మా, ఈ అడ్రస్సే అన్నాడు. ఆ పిల్ల అప్పుడే స్నానమై వస్తా అమ్మ నేనే ఆర్డర్ పెట్టాను అని. మెచ్యూర్ అయిన మొదటి రోజు అమ్మాయికి అవగాహన లేక ఆడపిల్లని తప్పు పట్టట్లా నేను. ఇది తినద్దు, ఇది తినచ్చు అని చెప్పే అమ్మమ్మలు నానమ్మలు అందుబాటులో లేరు. అమ్మలకి తెలియదు, విషయం అందుబాటులో లేదు, వ్యక్తులు అందుబాటులో లేరు. నిజం సార్ ఇది. కాబట్టి తప్పక ఈరోజు జరుగుతున్న ఇటువంటి తరుణములో ఈ ఆహార వ్యవస్థని మార్చాల్సిన తల్లులు తెలుసుకోకపోవటమే వాళ్ళ ఆడపిల్ల వ్యవస్థ, గర్భ వ్యవస్థ, సంతాన వ్యవస్థ, ఇన్ఫెర్టిలిటీ వ్యవస్థకు కారణం తల్లులు. ఇది మాత్రం నొక్కి చెప్తా నేను. మీరు పెట్టాల్సిన ఫుడ్ పెట్టట్లేదు, పెట్టకూడని ఫుడ్ వాళ్ళకి తెలియక తెచ్చుకొని తింటున్నారు. అప్పుడు అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి తినకూడదమ్మా, ఇది విధానం ఉంటుంది, ఇందులో సాసులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఎపిటైజర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ ఫుడ్ అమ్మ అని చెబితే సరే స్వామి అంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చెబుతున్న తల్లులకి ఫస్ట్ ఆహారపరంగా ఆడపిల్లకి ఆ రోజుల్లో కొబ్బరి బెల్లం, నువ్వులు బెల్లం, చక్కటి పెసరపప్పు కిచిడి, పెసరపప్పు బెల్లం, పాలు పోసి మినపట్టు నేతితో చేయటం, మినప ఆవిరి కుడుములు, ఇవి పెట్టాలని మన శాస్త్రం చెప్తుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న తల్లులు మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్ వస్తే సగౌరవంగా నాకు ఫోన్ చేసి, స్వామి మీ వీడియో చూసాము, మా పిల్ల పెద్ద మనిషి అయింది, ఇప్పుడు ఏం పెట్టమంటావు, ఎలా కూర్చోబెట్టమంటావు, ఏ సాంప్రదాయం పాటించమంటారు అని సుమన్ టీవీ వీడియో చూశానని చెప్పండి. నేను ఉచితంగా మీకు మార్గం చెప్పకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. ఆ ముఖం ఎడిపెట్టి కూర్చోవాలా. అమ్మాయికి ఆ రోజు తీసుకోవాల్సిన అదే టైంలో మనం పిల్లని తెలియక మెట్లెక్కించడం, దింపటం, ఏవేవో చేస్తుంటాం. ఇంకా కొన్ని సాంప్రదాయాల్లో అతిభక్తితో ఏం చేస్తారంటే ఆడపిల్లకి ఏవేవో వేషాలు వేసి దేవతలుగా భావించి వాళ్ళని ఒక కల్చర్లో వాళ్ళకి ఏం చేస్తారు, రోజుకు ఒక అమ్మవారు అవతారం వేసేస్తారు. అది వాళ్ళ భక్తి కరెక్టే, కానీ ఆడపిల్లకి ఆ శరీర సత్వంలో అధికమైన శరీర బరువుని, శారీరక ఒత్తిడిని, మానసిక ప్రెషర్ని ఇవ్వకూడదు. అందుకే భారతదేశంలో స్త్రీని ఎందుకు గౌరవించాలి అంటే, ఈవిడ మెచ్యూరిటీ అయిందని చెప్పి మగవాడిని గుర్తించే నెలమాసికపు రోజులు లేవు. ఆడపిల్లకు మాత్రమే 3 రోజులు ఈ అమ్మాయికి ఇట్లా అవుతుంది, ఇది ఉంటుంది, మాయ ఇట్లా వస్తుంది, పిల్లలుగానే సామర్థ్యత ఉంది అని తెలియజేస్తుంది, ఎందుకు పోలేదని. అబ్బా, ఆ సృష్టి ఎలా సృష్టించిందో అలాంటి స్త్రీమూర్తికి రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో పని పెట్టకూడదన్న ఉద్దేశంతో స్త్రీలను 3 రోజులు రెస్ట్ అన్నారే కానమ్మా ఎలిమినేట్ చేయలా. మా ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా మేము ఆచరించే ఆచారాల్లో గౌరవించి ఇంకా మా భార్యకి మా పిల్లలకి మేము ఆ టైంలో సేవలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మన వంశానికి కావాల్సిన గర్భ వ్యవస్థను మోస్తూ ప్రత్యుత్పత్తిని 9 నెలలకు అందించేటువంటి కారణ స్వరూపులు దేవతలుగా మన ఇంటికి వచ్చారు. అలాంటి వాళ్ళని మనం సంరక్షించుకోవడానికి ఆ టైంలో వాళ్ళ మనోశాంతి ఏంటి ఇక్కడ అంటే హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మామూలుగా ఆ ఫస్ట్ పీరియడ్లోనే కాదు, ఎప్పుడైనా పీరియడ్స్ వస్తున్నాయంటే అలాంటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ మాసంలో ఈ డేట్లో నాకు అయ్యేటట్టుందని. ఆ ముందు నుంచి వాళ్ళకి మంచి ఆహారము, శారీరక శ్రమ తక్కువగా, మానసిక ఒత్తిడి లేని విధంగా తల్లులు, తండ్రులు పిల్లలతో, ఆడవాళ్ళ పట్ల భర్త, తండ్రి ఇలా వ్యవహరించాలి. ఎలా? ఒకటి, చీటికి మాటికి ఆ పీరియడ్ టైంలో వాళ్ళకి పని చెప్పకూడదు, పరిగెత్తించకూడదు. ఏదో టీవీలో యాడ్లు ఇస్తారు, మీరు పలాని పెట్టుకుంటే హాయిగా ఎగరచ్చు, ఆడచ్చు అని. మనం వాళ్ళనేమి కించపరచట్లేదు కానమ్మా. ఏది వాడినా, ఏ జాగ్రత్తలు చేసినా ఆ ప్రకృతి ధర్మం మాత్రం శరీరం అదురుగా, వీక్గా, శక్తిహీనంగా ఉంటుంది. అప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల మెంటల్గా డిప్రెషన్ అవుతారు, ఇరిటేట్ అవుతారు, కొంచెం అనీజీగా ఉంటారు. కొత్తల్లో అయితే ఆ జాగ్రత్తలు కూడా తెలియక ఆడపిల్లలు కొంచెం ఇంకా ఇబ్బంది పడతారు. అందుకే ఇక్కడ తల్లి పాత్ర ఎంత ముఖ్యమంటే, మెచ్యూరిటీ ఏజ్ వస్తుందనంగా అలా జరిగిన పిల్లల ఫంక్షన్లకు పోయినప్పుడు లేదా తీసుకుపోయినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది, ఇలా అని చెప్పేటువంటి ఎడ్యుకేషన్ తల్లే చెప్పాలి. కంపల్సరీ ఎడ్యుకేట్ చేయాలి. నీకు ఎప్పుడైనా ఇట్లా అనిపిస్తే నాకు వెంటనే చెప్పు అని చెప్పాలి. మేము ఈ మధ్య దసరా క్యాంప్ అని పెట్టాం. మొన్న దసరా క్యాంప్లో ఒక పాప మెచ్యూర్ అయింది. అమ్మాయికి అది మెచ్యూర్ అని తెలియదు. ఏమంటే మా భార్య ఇన్ఛార్జి, వాళ్ళకి ఆడపిల్లలందరూ ఉంటారు ఒక ఫ్లోర్లో. అయ్యా ఇట్లా అయిపోయింది అమ్మాయి మెచ్యూర్ అంటే, అవును ఆ పిల్లకి అని చెప్పామంటే తెలియదు, అదేదో బ్లడ్ అవుతుందండి అని అనేసి. అచ్చా మీ అమ్మ ఏమైనా చెప్పిందని అడగమన్నా మా భార్య. అమ్మ ఎప్పుడు ఏం చెప్పలేదని. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బాధ్యతగా తల్లిదండ్రులు నాకు ఎదురైన సందర్భాన్ని కలుపుకొని చెబుతున్నా. ఆడపిల్లలకి 10 ఏళ్ళు వస్తున్నాయి అంటే సహజంగా మెచ్యూరిటీ అంటే ఏంటి, తినకూడనివి ఏంటి, తినాల్సినవి ఏంటి, ఎందుకు ఎగరకూడదు, ఎందుకు ఎక్కకూడదు, ఎందుకు దూకకూడదు అని చెప్పాలి. రెండోది, ఈ హార్మోనల్ చేంజ్ చేసే ఒక 2-3 నెలలు పీరియడ్స్ అయిపోయాక ఫిమేల్కి జనరల్గా మేల్ అట్రాక్షన్ వస్తుంది. టచ్ ఈజ్ రిక్వైర్డ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇది జనరల్ అనమాట.
ఆ పీరియడ్ టైంలో హార్మోన్స్ ఏం చేస్తుంటాయంటే అట్రాక్షన్ అనే దాన్ని కలిగిస్తుంటాయి. అందుకే పిల్లలు అప్పటిదాకా ఉన్న ప్రవర్తనకి, చూసే చూపులకి మెల్లగా అట్లా ఆ వెరైటీగా కొంచెం అట్రాక్టివ్గా ప్రలోభపడుతున్నట్టుగా ప్రవర్తిస్తారు. అటువంటి బిహేవియరల్ యాక్టివిటీస్ కూడా చెప్పాలి. ఆహార జాగ్రత్తలు చెప్పాలా, ఈ పీరియడ్స్ టైంలో జరిగేటువంటి నీరస నిస్సత్తువులకు ఎలా ఉండాలో చెప్పాలా. బిహేవియరల్ యాక్టివిటీస్ అంటే హౌ టు టచ్, ఎంత దూరంగా ఉండాలి, అది చెప్పకపోవటం కూడా ఒక తప్పే, చెప్పాలా. ఆ అట్రాక్షన్ అనేటువంటిది మొదలయ్యేది కూడా అప్పటి నుంచే. హార్మోన్స్ లోపల ఏం చేస్తుంటే మేల్ టు ఫిమేల్ అన్నట్లుగా తయారు చేస్తాయి, అపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా ఏం చేయాలంటే వాళ్ళకి దాని అవేర్నెస్ తేవాలి, దాని మీద ఒక విషయ జ్ఞానం, సైన్స్ జ్ఞానం చెప్పాలి. చెప్తే వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు. అంత ఇంటెలిజెంట్ ఉంటుంది పిల్లలకి. అందుకే మేము కూడా పిల్లల క్యాంపులకు వచ్చిన, యోగాలకు వచ్చిన, మా గురుగారు మాకు కొన్ని రూల్స్ పెట్టారు, హౌ టు డిస్టెన్స్ మెయింటైన్స్. అందుకే తండ్రి పాత్ర కూడా అమ్మాయి మెచ్యూర్ అయినాక ఒక థర్డ్ పర్సన్గానే చూడాలి. దెర్ ఈజ్ నో రైట్. ఇవాళ సోషల్ నాలెడ్జ్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అవుతున్నప్పుడు తండ్రిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఏమనంటే తండ్రి టచ్ని బ్యాడ్ అని మేము చెప్పము, గుడ్ ప్లేస్ ఆర్ బ్యాడ్ ప్లేసా, ఏది మీ బాడీలో ఎక్కడ టచ్ చేస్తున్నారని అవేర్నెస్లో ఉండండి అని కూడా చెప్పారు. మీ అన్నదమ్ములైనా, మీ చుట్టాల పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా. అందుకని ఆటోమేటిక్గా వాళ్ళకి టచ్ ఫీలింగ్ ఉంటుంది, అట్రాక్షన్, ఫీమేల్ అంటే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉంటుంది. అవి కూడా తల్లే ప్రధానంగా వివరించాలి. ఆహారం పట్ల జాగ్రత్తలు చెప్పాలి. అలానే ఆ పీరియడ్ టైంలో వచ్చేటువంటి జాగ్రత్తలు ఏవి ఎలా తీసుకోవాలో తల్లే చెప్పాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆ టైంలో తల్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎలా ఉందమ్మా, బాగుందా, మంచిగా ఉన్నామా, పర్లేదు, ఎక్కువైందా, తక్కువైందా, ఆ కమ్యూనికేషన్ ఇవ్వక పిల్ల సిగ్గుపడుతుంది తల్లికి చెప్పడానికి కూడా. యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి అది. అందుకని తల్లి ఫ్రెండ్లీగా, అక్కడ ఫ్రెండ్షిప్ కావాలి. ఒక ఫిమేల్తో చెబుతున్నంత ఫీలింగ్ ఉండాలి, ఏదో పెద్ద ఆవిడ చెబుతున్నట్టు ఉండకూడదు. అలాంటివి చెబుతూ పీరియడ్కి ఆడవాళ్ళలో ముఖ్యంగా ఈ నువ్వులు బెల్లం, కొబ్బరి బెల్లం, చిమ్మిరి అంటారు పల్లెటూరులో, అవి దంచి, ఇప్పుడు కూడా పెద్దోళ్ళు కూడా పీరియడ్స్ వస్తున్న ప్రతి ఆడది కూడా ఆ మాసంలో ఆ పీరియడ్కి ముందు ముఖ్యంగా ఆ రోజుల్లో తినకపోయినా ఒక 4-5 సార్లు వరుసగా ఆ చిమ్మిరుండ తింటేమ్మా ఫ్యూచర్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, హార్మోనల్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. మన సంస్కృతి అంత గొప్ప తల్లి. అలానే ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన తరువాత అలోవెరా జ్యూసు ఒక 10 ml వాటర్ కలిపిస్తే ఆయుర్వేదంలో ఒక మాట అంటాడు, అలోవెరాని కుమారి అంటాడు. దానికి నేమే ఆ పేరు కుమారి. కుమారి అంటే ఎవరు? కన్య అని అర్థం. అంటే కన్యత్వాన్ని ఎప్పుడూ కూడా, యవ్వనత్వాన్ని, అందాన్ని, సౌందర్యాన్ని, గైనికల్నెస్ను కూడా కాపాడి రక్షించి కన్యగా ఉంచేటువంటి, సంరక్షించే శక్తి ఉన్న సృష్టి ఇచ్చిన మొక్క అది అలోవెరా. అటువంటి అలోవెరా చాలామంది తెలియ తీసుకోవట్లా. అందుకని మెచ్యూర్ అయిన కొత్తల్లో కనీసం ఆ మెచ్యూర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఆడపిల్లకి అలోవెరా జ్యూసు లేదా అలోవెరా రసం కొంచెం తీపించి మంచిగా ఏదో ఒక పానీయంలో కలిపి ఇవ్వటం అంటే చేయాలి. అలానే వాళ్ళకి నువ్వులు బెల్లం పెట్టాలా, కొబ్బరి బెల్లం పెట్టాలా. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఆడపిల్లలకి మందార పువ్వులు, ఒంటి మందార పువ్వుల యొక్క పూలని నేతులు వేయించి ఒక ముద్దలాగా పెడుతుండాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, కలువు పూలు, మందార పువ్వు, ముఖ్యంగా ఈ అలోవెరా, ఇవన్నీ ఆడపిల్లలకి గర్భ సంబంధితమైన సంరక్షణ ఆహారాలు. అది ఆయుర్వేదంలో చెప్పబడ్డ విషయాలు. అందుకే ఇవన్నీ తల్లులు గుర్తించి, గ్రహించి ఇలాంటి ఆహారం పెట్టాలి, అలాంటి మాటలు చెప్పాలి. సమాజకి హితమైన భావాలు స్నేహంగా చెప్పాలి. అన్నయ్యైనా, నేనైనా, ఎవడమైనా ఆ పిల్ల తల్లి సంరక్షణలో ఉండాలి, కొడుకు తండ్రి సంరక్షణలో ఉండాలి. వ్యవహారికంగా పిల్ల తండ్రి దగ్గర పెరగాల, ఇటువంటి పర్సనల్ విషయాల్లో పిల్ల తల్లి దగ్గరే పెరగాల. కానీ అమ్మ కొంతమంది పాపం పిల్లలకి మెచ్యూర్ తల్లి లేని పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నరకం కనిపిస్తుంటుంది జీవితంలో. ఆ తండ్రి పక్కింటి ఆడవాళ్ళని పిలిచి ఫంక్షన్ చేసినవి కూడా చూసాం. అలాంటి దౌర్భాగ్యం, అలాంటి పరిస్థితులు మనకు లేవు ఇవాళ. చాలామందికి తల్లులు ఉన్నారు, ఉండి కూడా అలాంటి ఆచరించట్లేదంటే లేనోడతో కంటే ఇంకెక్కువ దాంతో పోల్చాలి, దౌర్భాగ్యంగానే భావించాలి. ఆ మాట అంటానికి కూడా తప్పే, కానీ మీరందరూ దాన్ని పాజిటివ్గా తీసుకోండి. కాబట్టి తల్లులు మీ పాత్ర పిల్లల పట్ల, ఈ మెచ్యూరిటీ పట్ల, ఆహారం పట్ల, మానసిక సామాజిక ప్రవర్తన పట్ల వివరించడం. ఇక ఇందులో లాస్ట్ అంశం అవుతుంది, ఆధ్యాత్మికంగా కొన్ని గోళాలు ఉన్నాయి ఇందులో. ఏమంటే మీరు పీరియడ్స్ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు ఇవన్నీ. ఒకప్పుడు ఏదో కొండల మీద, గుట్టల మీద ఉండే దేవుడి గుళ్ళకి ఎక్కిపోవడం కుదరదు కాబట్టి వద్దు అని చెప్పారు. అలాని వాళ్ళు దేవుడు పూజలు చేయమని నేను చెప్పను. దీన్ని ఈ పరిస్థితిని ఏదో ఒక భయంకరమైన
ద్వేషపూరితమైన విషపూరితమైన అంటరానితనంగా భావించి స్త్రీని నొక్కి ఉంచొద్దన్నది తల్లులకు తండ్రులకు సమాజంలో ఉన్న చాలామంది పెద్దలకు మొక్కి చెప్తున్నా. సృష్టి రహస్యమే ఆవిడ. నిన్ను నన్ను దేవతలను కన్నదే ఆ జగన్మాత. అటువంటి మాతకి పీరియడ్స్ లేకుండా ఏ విధంగా జన్మ రహస్యాలన్నీ బయటకు వస్తాయి చెప్పండి. గౌరవించండి కానీ అగౌరవపరచకండి, పట్టించుకోండి కానీ వీడించుకోకండి. అప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, భద్రతగా ఉండండి, బాధ్యతగా ఉండండి, బలంగా ఉండండి. ముఖ్యంగా మానసికంగా దెబ్బతింటారు కొత్తలో పిల్లలైతే. ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడైతే భయంగా దడగా ఉంటారు. అప్పుడు వాళ్ళకి మంచి కాల్షియం ఫుడ్డు, మంచి విటమిన్స్ ఫుడ్డు, బ్లడ్ గ్రోత్ అయ్యే ఫుడ్డు ఇలాంటివి పెట్టాలి. అందుకే పూర్వంలో ఒకటి చేసేవాళ్ళమ్మా, ఇది తల్లులకి తెలియదు కూడా, పల్లెటూరులకి. గోంగూర అని ఉంటుంది. గోంగూర పువ్వులని వస్తాయి పైన. అసలు ప్రపంచంలో స్త్రీలకు ఏ గర్భసంచి సమస్య ఉన్నా మొట్టమొదట మెచ్యూర్ అయిపోయిన పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ గోంగూర పువ్వులు ఎండబెట్టి దాచిపెట్టుకుంటారు పల్లెటూరులో. మనకంటే మహారాష్ట్రలో ఎక్కువ వాడతారు ఇవన్నీ ఉత్తరాదిన. ఆ పువ్వు ఒకటి తీసి 100 ml వాటర్లో వేసి ఇట్లా నలిపేసి కషాయం చేసి పింక్ కలర్లో వస్తుంది, అంటే లైట్ బ్లీడ్ లాగానే ఉంటుంది. ఆ కషాయం తప్పుతారు. అస్సలకండి గర్భమాయ జరిగేటప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లని రాకుండా కాపాడే అద్భుతమైనటువంటిది గోంగూర పువ్వుతో చేసి కషాయం. కాబట్టి తల్లులు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఎన్నో విషయాలని రాబో ఎన్నో రకాల ఎపిసోడ్లో గృహ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, సామాజిక ధర్మాలు, పిల్లలు పెద్దల పట్ల ఉండవలసిన సఖ్యత, ఒద్దిక, ఐక్యతలతో ఉండవలసిన అంశాలను మన సుమన్ టీవీ ద్వారా ఇలాంటివి ఎన్నో ఇంకా రాబో రోజుల్లో మనం తెలుసుకోవటానికి మీరు పాజిటివ్గా అడుగులేయాలి. నేను ఒక్కోసారి మందలిస్తా, ఒక్కోసారి కొంచెం కటుగ్గా చెబుతా, ఒక్కోసారి కొంచెం గుచ్చినట్టే చెబుతా. వాటి నెగిటివ్గా ఫీల్ అవ్వకండి. మీకు ఆడవాళ్ళకి భర్త చెబితే ఎక్కదు, తల్లిదండ్రులు చెప్పడానికి ఉన్నారో లేదో వాళ్ళ దగ్గర మీరు లేరు. మరి మేము చెప్పక, వాళ్ళు చెప్పనీక, వాళ్ళు చెప్పేవాళ్ళు లేక ఎవరి తరాన్ని ఎవరు మారుస్తారని భావిస్తున్నారు తల్లులు. కాబట్టి నన్ను, నా బాధని, నా తపన్ని, నా యొక్క గొప్ప ఆలోచనలని చెప్పే తీరులో పొరపాట్లుంటే సర్దుకొని ముందుకు వెళ్ళటానికి నాకు చేయూతనిస్తూ గ్రహిస్తూ సహకరిస్తారని సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ చేతులెత్తి జోడించి కోరుతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.